నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైహాజరయ్యే పారిశుధ్య కార్మికులపై శాఖాపరమైన చర్యలు తప్పవు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కాకినాడలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా దళితులకు దేవాలయ ప్రవేశాలు, స్వాతంత్రోద్యమంలో ఆయన చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలుగువారు అభివృద్ధి చెందాలని, ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న శ్రీరాముల ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. స్వాతంత్ర సమరంలో శ్రీరాముల నిస్వార్థ పోరాట యోధునిగా గాంధీజీ నుంచి ప్రశంసలు అందుకున్నారని అన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అదే పునాది అయిందన్నారు. ఆయన పోరాటాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ, బచ్చు శేఖర్, డాక్టర్ బాదం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం మనం కాకినాడలో జరుపుకుంటాం. జయంతి మరి పొట్టి శ్రీరాములు గారు మరి రాష్ట్రం తెలుగు ప్రజల కోసం ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు ఇడుకోవాలని చెప్పేసి అప్పుడు మద్రాసు ఏదైతే ఉందో మద్రాసు దాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి అందరికీ వడ్డీయాలని చెప్పేసి 58 రోజులు నిరాహార చేసినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఎప్పుడు కూడా ఈ తెలుగు ప్రజల పట్ల తెలుగు వారికి ఎప్పుడు కూడా ఈ యొక్క ఎప్పుడు ఆ అభిమాని పట్టబడి నుంచి కూడా ఉంది. అంతేకాదు ఈయన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉద్యమాలు కూడా అనేక విధాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి మహాత్మా గాంధీ సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి మహనీయుని ఎప్పుడు కూడా మనం జయంతి వర్ధనం జరుపుకోవాలి. ఈనాడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందంటే భాషా సంయుక్త రాష్ట్రాలుగా వచ్చి విడిపోయిందంటే కారణం అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. 58 రోజులు చేయటువంటి మాటలు కాదు. ఎంతమంది చెప్పినా కూడా వినకుండా నేను ఆ రాష్ట్రాన్ని తెలుగు ప్రజానికి అందరూ కూడా సెపరేట్ రాష్ట్రం కావాలని ఆయన పట్టుదలతో, దీక్ష పట్టుదలతో, ఆయన ఒక అంకిత భావంతో మరి ఆంధ్ర ప్రజల యొక్క తెలుగు ప్రజల యొక్క అభిమానంతో ఆయన కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తాం. రాములు గారి 125వ జయంతి కార్యక్రమం ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మన కాకినాడ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన రాజధానిలో
58 మరి అందరికి వెళ్ళిపోతున్నాను కెమెరా కూడా ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. సుమారు 6,000 ఎకరాలు కేటాయించడం జరిగింది వారి కోసం. వారి చరిత్ర కూడా రాబోయే తరాలకి భావితరాలందరికీ తెలియాలన్న ఆలోచనతో ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలుగు వారి కోసం ఆ రోజున సపరేట్ ఆంధ్రప్రదేశ్ అన్న ప్రాణాలు అర్పించారండి. 58 రోజులు నిరాహార దీక్ష. అలాంటి మహానుభావుని ఈ సమాజం ఉన్నందుకు తెలుగు వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయనండి ఈ రోజున చాలామంది చూస్తున్నాం. చాలామంది ఒక వ్యక్తి చేసిన కార్యక్రమాన్ని కులాన్ని పరిమితి చేసేస్తారు. గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కులం లేదండి. ఆయన గురించి అయితే అందరూ అభిమానిస్తారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కొంచెం కెమెరానికే అలాగేనండి పొట్టి శ్రీరాములు గారు వైశ్యాస్ కాదండి, ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడండి. ఆయన తెలుగువాడు బిడ్డ. ఈరోజు మనం అందరూ ఎలా ఉన్నామంటే ఆయనే కారణం. అన్ని కులాలు అభిమానించే వ్యక్తి అండి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన్ని మర్చిపోరని కూడా ఈ సందర్భంగా అలాంటి మహానుభావుడు ఆయన ఒకడండి. ఈరోజు తర్వాత అండి నాకు రెండో వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేస్తానండి. తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు పరిపాలన చేసుకోలేకపోతున్నారు. తెలుగువారు మనోభావాలు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో వాళ్ళే చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అండి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడికి గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. గుర్తింపు తీసుకొచ్చింది ఆయన ఒకటండి మహానుభావుడు. వీళ్ళిద్దరినేనండి తెలుగువారు అందరూ కూడా లెఫ్ట్ రైట్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలని కూడా సందర్భంగా తెలియస్తున్నా. హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. అలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకునండి మనం ఎంతో కొంతండి ఈ రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయాలండి. కీడు చేయకూడదండి, మేలు చేసే ప్రయత్నం చేయాలండి. ఆ మేలు చేసే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేలు చేసుకుంటూ వెళ్తున్నారండి. మేలు చేసే కార్యక్రమం భావితరాల భవిష్యత్తు కోసం. పొట్టి శ్రీరాములు గారు ఒక రకంగా ఈరోజు మనకి తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు ఏమో తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవాలని సొంత పరిపాలన తీసుకొచ్చాడు. ఆయన ఢిల్లీలో ఉండేది పరిపాలన అంతా కూడా. ఎన్టీ రామారావు వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం పరిపాలన చేసుకున్నారు ఆంధ్రవాడు. అంతకుముందంతా ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టే చేసేవారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువారి పరిపాలన తెలుగువారు చేసుకున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ అది కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు ఎవరు వచ్చినప్పుడు కూడా ఈరోజు ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకునండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారండి. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా భావితరాల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నాడు. దానికి అనుగుణంగా మనందరూ వెళ్ళినప్పుడే పొట్టి శ్రీరాములు గారు ఆశయాలు కానీ ఎన్టీ రామారావు ఆశయాలు కానీ నెరవేరబోతాయని మనం అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలని కూడా సందర్భంగా తెలియదు. మరి ముఖ్యంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుకోవడం తప్ప ఎన్నో విగ్రహాలు ఆలీలు పెట్టడం తప్ప పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆశయాలు ఆలోచన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెరవేరుస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు నెరవేరుస్తున్నారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహాలు పెట్టి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలాగా కార్యక్రమం చేస్తున్నారు. ఇది మనస్ఫూర్తిగా ఈ రోజున అందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర తెలుగు వారు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సందర్భంగా తెలియజేస్తున్నారు.